గుంటూరులో కాపు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముద్రగడ పద్మనాభం సంతాప సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా కాపు నేతలు ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముద్రగడ పద్మనాభం మరణం కాపు జాతికి తీరని లోటని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కాపు సామాజిక వర్గం అభ్యున్నతి కోసం జీవితాంతం పోరాడిన నాయకుడిగా అభివర్ణించారు. కాపుల హక్కుల కోసం ప్రాణాలకైనా తెగించి నుదిటిపై రివాల్వర్ పెట్టుకుని దీక్ష చేసిన వ్యక్తి ముద్రగడాన్ని గుర్తు చేశారు. చివరి వరకు నిజాయితీతో ప్రజల కోసం పనిచేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఆప్యాయంగా పలకరించుకోవడం సభలో ప్రత్యేకంగా నిలిచింది. ఈరోజు గుంటూరులో ముద్రగడ పద్మనాభం గారు, కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ గుంటూరులో చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేశాము. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల కాపు పెద్దల్ని, అన్ని రాజకీయ పార్టీ పెద్దలను కూడా పిలిచి ఈ కార్యక్రమాన్ని గుంటూరు పట్టణంలో ఉన్న కాపు సంఘం పెద్దల ఆధ్వర్యంలో, అంతకుముందు ఉద్యమం పద్మనాభం గారు రిజర్వేషన్ పెద్ద ఉద్యమం నడిపారు, రాష్ట్ర కాపు జేఏసీ అని. దానికి సంబంధించిన సభ్యులందరూ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటేశ్వర విజ్ఞాన మండలం నందు మా కీర్తిశేషులు, మహానాయకులు, మహోన్నతమైన నేత ముద్రగడ పద్మనాభం గారి యొక్క సంతాప సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది రాష్ట్ర కాపు జేఏసీ, గుంటూరు పట్టణ జేఏసీ, అదేవిధంగా జిల్లా జేఏసీ అంతా సమిష్టిగా కలిసి ఆయనతో ఉద్యోగులు పాల్గొన్న వాళ్ళందరూ ఆయన అభిమానులు, కులాతీతంగా మతాతీతంగా అతని అభిమానులందరినీ కూడా రమ్మంటం జరిగింది. అందరూ వచ్చి ఈరోజు ఆయనకి సంతాపం గుంటూరు వేదికగా తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. పద్మనాభం గారు, నేను శాసనసభ్యులుగా కలిసి పనిచేయడం జరిగింది. వారు జనతా పార్టీలో ఉన్నారు, మేము కాంగ్రెస్లో ఉన్నాము. కలిసి పనిచేసాము. ఒక నిస్వార్థంగా నీతి నిజాయితీతో తనకున్న ఆస్తులను కూడా ప్రజలకి సహాయ సహకారం అందించి అనేక మంది వాళ్ళ ఇంట్లో 7 ఎకరాల సైట్, ఆ ఇల్లు, అనేక మంది 15 గ్రామాల నుంచి జనం వచ్చి మధ్యాహ్నం పూట భోజనం చేసి అక్కడ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వాళ్ళ నాన్నగారు కానీ వారు కానీ ఆ విధంగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు, ప్రజల కోసం చెప్పని వారి జీవితాన్ని త్యాగం చేసిన మనుషులు. గుంటూరులో ఉండేటువంటి కాపు నాయకులందరూ కలిసి ముద్రగడ పద్మనాభం గారికి ఒక సంస్కరణ సభ అరేంజ్ చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరం. పుట్టినవాడు గిట్టకామారడు, పుట్టినవాడు పుట్టకామారడు అర్జునుడు చెప్పినట్టుగా ఆయన మరల జన్మించి కాపు జాతిని ఏకం చేస్తాడనే నమ్మకంతో మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు ఘన నివాళి ఈ రోజున అర్పిస్తున్నాం. ఇవాళ ఆయన లేకపోవడం అనేది కాపులకి తీరని లోటు. ఆయన ఆకర్షణ కూడా కాపుల అభ్యున్నతి కోసం, కాపుల హక్కుల కోసం దామాషా ప్రకారం నిధులు, రిజర్వేషన్లు, రాజకీయ ప్రాధాన్యత కోసం పనిచేసినటువంటి వ్యక్తి. నిస్వార్థంగా పనిచేశాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా కాపుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఇవాళ నివాళులు అర్పించడం ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మా అందరి ధర్మం. పద్మనాభం గారితో మాకు ప్రత్యేక అనుబంధం ఉంది. 1916-17లో లేదు, అంతకుముందు ఇంకా నేను మిర్చి వ్యాపారం చేసే రోజుల్లో ఆయనకి కెర్లంపూడిలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంది. ఆ కోల్డ్ స్టోరేజ్ లో మిర్చి బస్తాలు పెట్టడానికి ఆయన రోజు వారు నా దగ్గరికి రావటం, ప్రభుత్వంతో మాట్లాడి వారు కోల్డ్ స్టోరేజ్ లో సరుకు పెట్టే విధంగా నేను సహాయ సహకారాలు అందించాను. అది ఒక మంచి అనుభూతి. ఆయనకి నేను ఒక సేవ చేశాను, ఒక మంచి అనుభూతి ఉంది నాకు. అదేవిధంగా మొదట జేఏసీ ద్వారా తొలి మహాసభకి ఏదైతే గుంటూరులో మరియు కేకేఆర్ ఫంక్షన్ హాల్లో ప్రతిరోజు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆయన ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తి, ఒక విశిష్టమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడు. ఆయన ఏదైనా పట్టుకున్నాడంటే వదిలేటటువంటి ప్రశ్న లేకుండా ముందుగా వెళ్ళేటువంటి కార్యక్రమం. ఆయన క్యాన్సర్తో మరణించడం చాలా బాధాకరం. ఇన్ని సంవత్సరాలు ఆయన ఇంకా కొంతకాలం బతికుండే అవకాశం ఉన్నా కూడా దురదృష్టవశాత్తు మరణించారు. చాలా బాధాకరమైన అంశంగా భావిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి సంతాప సభ ఇక్కడ గుంటూరులో విజ్ఞాన మందిరంలో పెట్టడం జరిగింది. వారు మాకు అయితే గత 40 సంవత్సరాల నుంచి బాగా సుపరిచితుడు, బాగా పరిచయం. వారు మొదట్లో రాజకీయాల్లో ఉండి అనేక పదవులు అనుభవించిన తర్వాత అన్ని మతాల వాళ్ళకి, అన్ని కులాల వాళ్ళకి ఆయన ఏ పని మీద వెళ్ళినా కూడా కాదనకుండా చేసిన వ్యక్తి ఆయన. తర్వాత ఒక కాపు కులంలో సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద
ఆయన పోరాటాలు చేశాడు. ముద్రగడ పద్మనాభం గారు గతించిన సందర్భంగా ఆయన గతించడం అందరికీ విచారకరమైన విషయం. ఈరోజు గుంటూరులో ఆయన సంతాప సభ భారీ ఎత్తున మా కాపు జేఏసీ తరఫున ఆయన యాజిటేషన్లో జేఏసీ తరఫున ఉన్న మెంబర్స్ అందరం కలిసి ఈరోజు భారీ ఎత్తున సంతాప సభ పెట్టాం. దీనికి గుంటూరు జిల్లా మొత్తం నుంచి ఇతర జిల్లాల నుంచి కూడా జనం వచ్చి హాజరవుతారని తెలియపరుస్తున్నాం. మరి ఆయన భౌతికంగా మా దగ్గర లేకపోయినా కానీ, శారీరకంగా లేకపోయినా కానీ భౌతికంగా మా మధ్యన ఉన్నారు. వారు ఎన్నో సేవలు చేశారు. మరి ఈరోజు కాపు కార్పొరేషను నిర్మాణం కానీ, అదేవిధంగా విదేశీ విద్య కానీ ఆయన యొక్క త్యాగఫలమే. మరి బీసీ రిజర్వేషన్ పోరాట అందులో ఆయన యొక్క జీవితం అంతా కూడా కాపుల్ని బీసీల్లో చేర్చాలనే సంకల్పంతోనే పదవులు సైతం వారు దూరం చేసుకొని నైతికంగా జాతికి నిలబడ్డ ఏకైక వ్యక్తి ముద్రగడ గారని ఈ వేదిక ద్వారా తెలియజేసుకున్నాం. భారతదేశంలోనే అరుదైన రాజకీయ నాయకుల్లో శ్రీ ముద్రగడ పద్మనాభం ఒకరు. మనం పుట్టకముందు లాల్ బహదూర్ శాస్త్రి లాగా నిజాయితీగా ఉన్న నాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అతి తక్కువ మంది. తన జీవిత కాలంలో ఏ అవినీతి మచ్చ లేకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం, ఈ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేసి వెలుగొందినటువంటి ఘనమైన చరిత్ర గల రాజకీయ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం. సంస్మరణ సభకు ఈ రోజున భారీగా తరలి వచ్చినటువంటి మరి ముఖ్యంగా కాపు సోదరులు, కొన్నూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలంతా ఎంతో ఉద్వేగంగా ఇక్కడికి వచ్చారని మీకు తెలియజేస్తూ, ముద్రగడ పద్మనాభం గారు తన రాజకీయ ప్రస్థానం దాదాపుగా 5 పదులు. ఈ 5 పదులలో వారు మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, అనేక రకాల పదవులు అనుభవించారు. వారి తండ్రి గారు కూడా ఎమ్మెల్యే. అయినప్పటికీ కూడా ఎక్కడ అవినీతి మచ్చలేని ఓ వ్యక్తిని మనం పద్మనాభం గారినే చూస్తాం. ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయాల్లోకి వద్దామా, ఖర్చు పెడదామా, తర్వాత దోచుకుందామా అనే విధానం ఉన్న టైంలో కూడా వారు నిరంతరం ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. ఈరోజు గుంటూరులో స్వర్గీయ ముద్రగడ గారి సంస్మరణ సభ జరుగుతుంది. కాపు జేఏసీ తరఫున కాపు జాతి కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి స్వర్గీయ ముద్రగడ గారు. 1993లో జీవో నెంబర్ 30 గారండి, 2016లో వచ్చిన కాపు కార్పొరేషన్ కానీ, ఈ రోజున కాపు సమాజం కాపు కార్పొరేషన్ లోన్లు కానీ, కాపు విదేశీ విద్య కానీ ఈ రోజు అనుభవిస్తున్నారంటే అది ముద్రగడ గారి పుణ్యవంజం చెప్పుకోవచ్చు. ఏదైతే ముద్రగడ గారి ఆశయాలు ఉన్నాయో ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాపు కూడా ఏకమవ్వాల్సిన తరుణం ఆసనమని తెలియజేసుకుంటున్నాం. తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి కాపులకు రిజర్వేషన్ కోసం శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు. 32 సంవత్సరాల పాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఉద్యమం 94లో మరి రాష్ట్రం అంతా 40 ఏళ్ల వయసులో సైకిల్ యాత్ర చేసి కులాన్ని నిద్రలేపి ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి ఈరోజు తాను చనిపోయే వరకు కూడా ఆయన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టి మరి వారి అకాల మరణం కాపు జాతికి తీవ్రమైన లోటు. అందుకే వారికి నివాళులు అర్పించడానికి ఈరోజు మేమందరం ఇక్కడ, ఇది కాపు జాతికి తీవ్ర నష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. పద్మనాభం గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన జీవితం. చాలా మంది పెద్దలు కాపులు పెద్దగా ఉన్నారు, కానీ కాపు కులం నాది, కాపు కులంలో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆయన ఫైట్ చేసేటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అవసరమైన సందర్భంలో పదవికి, మంత్రి పదవి కూడా రాజీనామా చేసినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మరి రాజకీయాల నుంచి వాళ్ళ కుటుంబం కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. కొద్ది రోజుల్లో ఆయనకి రాజకీయంగా మంచి భవిష్యత్తు వస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అకాల మరణం కాపు మొత్తానికి కూడా చాలా విచారించదగ్గ విషయం. ఫస్ట్ నుంచి కూడా విజయవాడ వంగబెట్టి మోహన్ రంగా గారంటే సమాజానికి, ఒక కాపులకే కాదు సమాజానికి వెన్నెముక్కలాంటిది. అన్న నేనున్నాను అని పిలిపించిన వంగబెట్టి మోహన్ రంగా గారు ఆయన దేవుడిగా కొలుసుకుంటాము. కాపులమే కాదు ఇతర కులాలు కూడా కలుసుకుంటాయి. అలాగే ముద్దనగడ్డ గారి కంటే జక్కపూడి రామ్మోహన్ రావు గారు కూడా రంగా గారితో అన్నదమ్ములుగా నడిచాడు. తర్వాత ముద్దనగడ్డ పద్మనాభం గారు కూడా నడిచారు. వాళ్ళు 3 సింహాలు. ఆ సింహాల దగ్గరగానే ఇది కాపులు అందరూ కాపులే కాదు అన్ని కులాలు కూడా అన్నదమ్ములుగా చూస్తారు ఆ 3 సింహాలని. కనుక ఈ రాష్ట్రంలో జరుగుతున్న కాపులకు అన్యాయము ఎవరు చెప్పకుండా చంద్రబాబు గారు 3,000 కోట్లు ఇస్తానని 1 రూపాయలు కదా 3 రూపాయలు కదా ధర్మం చేయకోకుండా
ఈ కాపుళ్ళు ఎంతోమంది నాయకులు ఉన్నారు, కానీ పుట్టారో పుట్టలేదో ఇంకా వద్దో, కానీ మళ్ళీ పుడితే రంగాగారు లాంటి మనిషే పుట్టాలి.